ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు నెహెమ్యా గ్రంథమును ధ్యానము చేసుకొని సంపూర్తి చేసుకున్నాము. నేటి దినము నుండి ఎస్తేరు గ్రంథమును ప్రారంభించుకుందాము. మరి ఈ దినము ఎస్తేరు గ్రంథము సమీక్షను పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా మనము ధ్యానం చేసుకుందాము. గడిచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 103లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతున్నానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 103 మొదటి ప్రశ్న, నమ్మకమైన మనస్సు గలవాడు అని ఎవని గూర్చి వ్రాయబడింది? దీనికి సమాధానము అబ్రహాము. రెండవ ప్రశ్న, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడని ఏ విగ్రహమును చేసుకొనిరి? దీనికి సమాధానము పోతదూడను. మూడవ ప్రశ్న, అరణ్యములో ఎన్ని సంవత్సరములు దేవుడు పోషించెను? దీనికి సమాధానము 40 సంవత్సరములు. నాలుగవ ప్రశ్న, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఐదవ ప్రశ్న, ఇజ్రాయేలీయులను తరిమిన వారిని అగాధ జలములలో ఎట్లు పడవేసినని వ్రాయబడి ఉన్నది. దీనికి సమాధానము ఒకడు లోతు నీట రాయి వేసినట్లు. అలాగే క్విజ్ నెంబర్ 104లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 104 మొదటి ప్రశ్న, సన్బల్లటునకు అల్లుడైన వాడెవడు? సన్బల్లటునకు అల్లుడైన వాడు ఎవరు? రెండవ ప్రశ్న, తోబియాతో సంబంధం కలుపుకొనిన వాడెవడు? తోబియాతో సంబంధం కలుపుకొనిన వాడెవడు? మూడవ ప్రశ్న, ఎవరి శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చెను? ఎవరి శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చెను? నాలుగవ ప్రశ్న, మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రిఫరెన్సు వ్రాయండి. మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రిఫరెన్సు వ్రాయండి. ఐదో ప్రశ్న, దేవుని యొక్క సమాజంలో చేరకూడని వారెవరు? దేవుని యొక్క సమాజంలో చేరకూడని వారెవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు, వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద సమాధానాలు రాసి అడ్రస్ విభాగంలో పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 103కు మాకు సమాధానాలు రాసిన వారు గన్ బజార్ నుండి ఎం జీవన జ్యోతి, ఈహెచ్ రత్నవేణి, మందపాటి అబ్రహం. పత్తేబాద నుండి ఎస్జి పుష్ప విజయరాజు, వై సరోజిని, పమ్మి హన్నమ్మ, పెమ్మరాజు కామేశ్వరి, కె మేరీ గ్రేస్, కె జ్యోతి నాయుడు, చదలవాడ పుష్పలీల, జాన్, కమలాకర్, విజయలక్ష్మి, జెన్నిఫర్, బాబు, ప్రభాకర్, కుమారి, లక్ష్మి, తలిత, జ్ఞానేశ్వరరావు, సువర్ణకుమారి. ఆర్ఆర్పేట నుండి గుర్జాల నిర్మల, బాబురావు, దార్ల సుకుమారి, జె దానియలు, రోజామణి. ఆగడాల లంక నుండి జయమంగళ రూతు, వి విజయ, బి ఎస్తేరు రాణి, వెండ్రపాచి ఇందిరాకుమారి. భీమడోలు నుండి రొక్కాల మేరీ, అపరంజమ్మ, చొప్పేళ్ల రవి, రాజు, రాము, గూడపాటి సౌజన్య. చాటపర్రు నుండి మూదుల విశ్వాసకుమారి, దారం స్వర్ణకుమారి, బి భారతి, ఏలియా. శాంతినగర్ నుండి జి అనీషా, వి శిఖామణి. పోతునూరు నుండి కొమ్మారెడ్డి, అకుల్లా, ప్రిస్కిల్లా. శ్రీపర్రు నుండి ఘంటసాల దైవప్రసాద్, బి ప్రిస్కిల్లా. ధర్మాజిగూడెం నుండి పల్లె యెహోషువ, సుజాత. వేగివాడ నుండి గోరింకల రమేష్, సాల్మన్, కంబం రాజారావు, చొక్కా కృపమ్మ, కంబం రాజేంద్ర. పొలసాలపల్లి నుండి ఏ తాయారు, జి కల్పన, బి కెంపురత్నం. కామవరపుకోట నుండి బి బాబురావు, ఉద్దండ మేరీ, బి పద్మరాగం, పలుబోయిన లక్ష్మి, బి శేఖర్, అనురాధ, కె ప్రవీణ్ బాబు. గోపన్నపాలెం నుండి ఎర్రమిల్లి యేసురత్నం, సత్యజ్యోతి, రాగజ్యోతి. శ్రీరామనగర్ నుండి తిమోతి బాబు, మానేపల్లి హెప్సిబా, పి శమంతకమణి. పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్, ఆర్ భారతి. జేవియర్ నగర్ నుండి జె జయప్రద, టి శాంతారత్నం. సత్రంపాడు నుండి కెఎం వేదకుమారి, డి చంద్రకుమారి, గంటా వెంకటేశ్వరరావు, డి హసంత్ తేజ. శనివారపేట నుండి బి రాహేలు, లంకపల్లి రాణి, కె విజయ శృంగారం. కొత్తగూడెం నుండి కండవల్లి వెరోనిక, ఓ ఆశాజ్యోతి. న్యాయంపల్లి నుండి బెల్లపు సలోమి,
ప్రసాద్, సముద్రపు కృష్ణంరాజు, నల్లమిల్లి రాణి, రాజేశ్వరి, శ్రీనాగలక్ష్మి, సంతోషమ్మ, యోన, రాఘవాచారి వీధి నుండి కోలా శ్యామల, రాచేటి, నవనీతం, బందెల ఝాన్సీ, అమీనాపేట, సిహెచ్ జెస్సీ, శ్రీనివాస్, వెన్నవల్లివారిపేట, ఎం జీవనజ్యోతి, గన్ బజార్, ఎం రమ్య పుష్ప, లక్ష్మీవారపుపేట, నందమూరి విమల కుమారి, ఉమానగర్, బీలా కృష్ణమోహన్, తాళ్లగూడెం, పి సోషియోశారా, విద్యానగర్, వి సునీత, ముండూరు, జమ్ములముడి యోబు, లాజరు, కమ్మవారి షాపు, బి సరితకుమారి, ఏఆర్ లైన్స్, వై ప్రేమ ఆల్బర్ట్, లంకపేట, పలివెల అన్నపూర్ణ, లంకపేట, వర్రే లక్ష్మి, దక్షిణపు వీధి, జుజ్జబరుపు స్వర్ణకు భూషణం, సంజయ్ గాంధీ కాలనీ, జె సుహిత, కతీఫ్ వీధి, ఎస్ అనిత, జోసఫ్ నగర్, సిహెచ్ మేరీరాణి, ఆదివారంపేట, కె కుమారి, జేవియర్ నగర్, సిహెచ్ అప్పారావు, అరుంధతి కాలనీ, సాకా సూజనమ్మ, వెన్నవల్లివారిపేట, గడ్డం సుభామణి, ఇందిరా కాలనీ, డిజే దీక్షితాబాయి, నవాపేట, జె సాంబయ్య, ఏపుగుంట, కె కృపారావు, లక్ష్మీవారపేట, బోడ ఉదయ్ కిరణ్, వేగివాడ, కనుమాల రత్నప్రసాద్, భోగాపురం. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము ఎస్తేరు గ్రంథం సమీక్ష ప్రారంభం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా నీ ప్రియబిడ్డలు, మా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వాక్య ధ్యానం కొరకు వచ్చారు. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. క్విజ్ రాసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎస్తేరు గ్రంథం సమీక్ష వచ్చిన ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాం. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. నజరేయుడైన యేసయ్య దివ్యనామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముండూరు గ్రామంలో గత శుక్ర శనివారములు ఏర్పాటు చేసినటువంటి ఏసే పరిష్కారం గ్రామ కూడికలు స్థానిక సంఘాలలో నిర్వహించబడుతున్నటువంటి కూడికల సందర్భంగా రద్దు చేయటం జరిగి జోగన్నపాలెం గ్రామం యొక్క హ్యామ్లెట్ అయినటువంటి పల్లవారిగూడెంలో నిర్వహించటం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి అద్భుతమైన స్పందన ఆ ప్రాంతంలో ప్రేక్షకుల నుండి మేము చూడగలిగాం. నేరళ రాజా కాలనీలో కూడా అద్భుతమైనటువంటి వాక్య ధ్యాన కూడికలు ముగిశాయి. ఏసే పరిష్కారం గ్రామ కూడికల వివరాలు గుర్తుంచుకొని ప్రార్థించండి. రేపు ఎల్లుండి సోమ మంగళవారంలో జోగన్నపాలెంలో, బుధ గురువారములు వేగివాడలో, శుక్ర శనివారములు తడికలపూడిలో మరియు ముండూరు గ్రామంలో. ముండూరులో గత వారం క్యాన్సిల్ చేసినవి మరలా తిరిగి తడికలపూడితో పాటుగా ఏర్పాటు చేస్తున్నాం. 2 గ్రామాలు పక్క గ్రామాలే కాబట్టి చాలా సులభంగా 2 టీమ్స్ ద్వారా మేము సువార్త ప్రకటించడానికి ప్రణాళిక చేశాం. ఈ వారపు కూడికల కొరకు ప్రార్థించండి. తదుపరి ఏసే పరిష్కారం గ్రామ కూడికలు మాత్రమే కాకుండా గ్రామ కూడికలు అనుదినం జరుగుతూ ఉండగా కూడా ఏసే పరిష్కారం ఏలూరు సిటీలో వీధి కూడికలు ఏర్పాటు చేయాలని కూడా మేము ఆశ కలుగున్నాం. ఎందుకంటే రాబోతోంది సమ్మర్, వేసవికాలం, ప్రజలందరూ ఎక్కువగా ఇండ్లలో ఉండే సమయం. మరలా వర్షాకాలం వస్తే ఎక్కువ కూడికలు చేయలేం. కాబట్టి ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏలూరులో ఒక 40 ప్రాంతాల్లో ఏసే పరిష్కారం వీధి కూడికలు సైమల్టేనియస్గా అవి జరుగుతుండగా, గ్రామ కూడికలు జరుగుతుండగానే వీధి కూడికలు కూడా ఏర్పాటు చేయడానికి పరిష్కారం బృందం సిద్ధంగా ఉంది. కనుక ఇవి త్వరలో ప్రారంభమవుతాయి. ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో ఎస్తేరు గ్రంథం యొక్క ప్రాధాన్యతను, ఎస్తేరు గ్రంథంకు ఉన్నటువంటి ప్రముఖమైన విషయాలను సమీక్షగా నేను మీ ముందు ఉంచబోతున్నాను. దయచేసి మీరు ఒక పెన్ను కాగితం మీ ముందు పెట్టుకోండి. ఈరోజు వాక్యానికి సమయం చాలా తక్కువ, 15 నిమిషాలు మనకు సమయం ఉందంతే. రేపటి దినం నుండి మనం వచ్చిన ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథం యొక్క గణాంకాలు రాసుకోండి. ఎస్తేరు గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
17వ పుస్తకం. 66 పుస్తకాలలో ఇది 17వ పుస్తకం. ఈ యొక్క పుస్తకంలో 10 అధ్యాయాలు రాయబడ్డాయి. 10 అధ్యాయాలలో 167 వచనములు రాయబడ్డాయి. ఎస్తేరు గ్రంథం 17వ పుస్తకం, 10 అధ్యాయాలు, 167 వచనాలు, 5637 పదములు. 5637 పదముల చేత ఎస్తేరు గ్రంథం కూర్చబడింది. ఎస్తేరు గ్రంథంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నప్పుడు దీని యొక్క సమయమును మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వము 483 నుండి 471, ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 483 నుంచి 471 మధ్యలో. చాలామంది ఎస్తేరు గ్రంథం రాసిన వారు అన్నోన్ పర్సన్గా భావిస్తారు. కొందరైతే 9వ అధ్యాయం ప్రకారం మొర్దెకైగా భావిస్తారు. డేక్స్ వంటి బైబిల్ పండితులు ఎజ్రాగా కూడా భావించారు. అయితే ఎజ్రాగా అయ్యే అవకాశం చాలా తక్కువ అని కొందరు వాదించారు. ఏదేమైనప్పటికీ కూడా మొర్దెకై రాసిన, ఎజ్రా రాసిన, తెలియని వ్యక్తి రాసిన, రాయించిన వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. ఈ ఎస్తేరు గ్రంథంలో ఉన్న అతి ప్రత్యేకత ఏంటంటే గాడ్ అనే పదం కనపడదు. దేవుడు అనే పదం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. కనుక దేవుడు అనే పదం వాడకపోయినప్పటికీ దేవుని యొక్క సార్వభౌమికతను గుర్చి, దేవుని యొక్క శ్రద్ధ, ప్రేమ, కనికరాలను గుర్చి, ప్రణాళికను గుర్చి చాలా సులభంగా గ్రహించేటట్లుగా ఎస్తేరు గ్రంథం రచించబడటం మహా ఆశ్చర్యకరమైన విషయమని జ్ఞాపకం చేస్తున్నారు. దీని ఉద్దేశము ఏమిటి అనగా దేవుని యొక్క శక్తిని, అన్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క శక్తిని గుర్తెరిగేటట్లుగా గొప్ప కార్యములు చేయటమే ఈ గ్రంథంలో ప్రధానమైన ఉద్దేశంగా మనం చూస్తాం. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి వచనం 4వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి. ప్రాముఖ్యమైనటువంటి మూల వచనం 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. మొర్దెకై ఎస్తేరు యొక్క పెను తండ్రి కుమారుడు. ఆమెకు ఒక వరుసలో అన్నగా ఉంటాడు, ఒక వరుసలో బాబాయిగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి నాయకుడు మొర్దెకై అనేటువంటి ఒక యూదుడు, చాలా బలమైనటువంటి విశ్వాసం. అతడు ఎస్తేరుతో మాట్లాడుతూ కబురు చేస్తూ పంపించినటువంటి వర్తమానం ఇది. మరలా చదువుతున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. 4వ అధ్యాయం 14వ వచనం, కీవర్డ్స్ ఆఫ్ దిస్ బుక్. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పమనెను. ఇది మూలవచనంగా మనం తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అహష్వేరోషు, ఈయననే జగ్జర్స్ అంటారు. అంటే అర్థహశస్త తండ్రిగా ఇతనిని భావిస్తారు. అహష్వేరోషు మరియు ఎస్తేరు, మొర్దెకై, హామాను మరియు వష్టి అనేటువంటి ఆమె కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్రగానే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ జరిగిన వృత్తాంతం అంతా 127 సంస్థానాలు కలిగినటువంటి షూషను అనేటువంటి కోటలో జరిగినట్లుగా భావించవలసిన చాలా స్పష్టంగా బైబిల్లో ఆధారం కనబడుతుంది. తర్వాత ప్రాముఖ్యమైనది ఏమిటంటే భారతదేశం యొక్క పేరు ఈ గ్రంథంలో కనబడటం మరి విశేషం. నా మాటలు అర్థమైందండి.
మరలా చెప్తున్నాను, భారతదేశం యొక్క పేరు ఎస్తేరు గ్రంథంలో కనపడింది. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానాలు ఈ షూషను కోటకు సంబంధించినవి. కాబట్టి ఈ హిందూ దేశము అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా, INDIA, ఇండియా అనే పదం రాయబడింది. అంటే ఇప్పుడు మనమున్న భారతదేశం. కాబట్టి భారతదేశంలో దేవుని యొక్క కార్యాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులతో జరిగినాయి అని దయచేసి అనుకోవద్దు. అది క్రీస్తుకు పూర్వమే 470 సంవత్సరాలప్పుడే ఆ అహష్వేరోషు ఉన్నప్పుడే యూదులు ఆ కాలంలో ఈ షూషన కోటలో ప్రపంచ చరిత్రలో ఇది వాస్తవగాథగా తెలియచేయబడింది. కాబట్టి ఇండియా యొక్క పేరు ఇందులో రాశాడు. ఈ మాట చెప్పేప్పుడు నేను ఎప్పుడు సభల్లో, కాన్ఫరెన్స్లో, చర్చెస్లో చెప్తున్నప్పుడు ఒక మాట చెప్తాను. ఆ కాలంలో దేవుడు అనే పదం లేకుండా ఈ గ్రంథం రాయబడినటువంటి వివరణ చూస్తే భారతదేశం కూడా అందులో ఉంది. కనుక ఈ రోజున మనం సువార్త ప్రకటన చేయటంలో చాలా అద్భుతమైనటువంటి ఒక టూల్గా, ఒక పరికరంగా ఎస్తేరు గ్రంథాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవాంజలికల్ బుక్గా దీన్ని టర్న్ చేసుకుని కూడా మనం సువార్తీకరణ చేయవచ్చును. దేవుని నుండి వచ్చేటువంటి సహాయం దేవుని బిడ్డలకు ఏ విధంగా ఉంటుందో, దేవుని సార్వభౌమకత్వంతో కూడినటువంటి ప్రేమ, కనికరము, జాలి ఎట్లుంటాయో ఈ పుస్తకం ఆధారంగా మనం మన దేశంలో కూడా సువార్త ప్రకటన చేయవచ్చును. ఇందులో ప్రముఖముగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే ఎస్తేరు గ్రంథము మరియు రూతు గ్రంథం, ఈ రెండే స్త్రీల పేర్లతో లిఖించబడినటువంటి గ్రంథాలుగా మనకు బైబిల్లో కనిపిస్తాయి. కనుక ఎస్తేరు యూదురాలు, కానీ రూతు అన్యురాలు. కనుక ఒక యూదురాలి చరిత్ర, ఒక అన్యురాలి చరిత్ర కూడా బైబిల్లో రికార్డ్ చేయటం ప్రత్యేకతగా మనం చెప్పుకొనవచ్చును. తర్వాత ఎస్తేరు గ్రంథం యొక్క క్రానలాజికల్ ఆర్డర్, కాలపరమైనటువంటి వివరాలు, ఏమేమి సంఘటనలు ఎట్లా జరిగాయో తెలియచేసేటువంటి వివరాలు తెలియచేసిన తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం మీ ముందు ఉంచుతాను. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోనునకు యెరూషలేము పడగొట్టబడి ఆ యొక్క చెరలోని వారు తీసుకుని రాబడ్డారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం గుర్తిరగాలి. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో, అర్థం చేసుకుంటున్నారా? వ్రాసుకోండి. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు అక్కడి చక్రవర్తిగా బబులోనుకుండగా మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు చెరలోనికి వెళ్ళినట్లుగా వ్రాయబడింది. అందులో దానియేలు భక్తుడు చెరలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత కొద్ది కాలం, ఇంచుమించు 19-20 సంవత్సరాలు, అంటే క్రీస్తు పూర్వం 586 వరకు మరికొంతమంది యెరూషలేములో నిలిచి ఉండగా సిద్కియా వారికి రాజుగా వచ్చాడు. అప్పుడు రెండవ పర్యాయం మరలా దండెత్తొచ్చి యెరూషలేమును పడగొట్టి యూదులందరినీ కూడా తీసుకుని బబులోనికి వెళ్ళాడు. అది 586 BCలో జరిగింది. అయితే మొట్టమొదట బబులోను చెర నుండి బయటకు వచ్చినటువంటి యూదులు కోరేషు ఆజ్ఞ చొప్పున బయటకు వచ్చారు. క్రీస్తు పూర్వం 535వ సంవత్సరం. కనుక మొదటి చెర, మొదటి విడుదల, ఈ రెండింటి మధ్య 70 సంవత్సరాలు బబులోను చెర కనిపిస్తుంది. మీకు కొంచెం కష్టమే అర్థం చేసుకోవటం. నేను చాలా స్టడీ చేసిన తర్వాత కానీ ఈ మాటలు మీ ముందు ఉంచడం లేదు. కాబట్టి ఈ వివరాలు ఏసే పరిష్కారంలో మెటీరియల్ రూపంలో మేము సిద్ధం చేసి ఉంచాం. మీకు కావాలనుకున్నప్పుడు మీరు దయచేసి మా కార్యాలయాన్ని దర్శించండి. 605లో దానియేలు నెబుకద్నెజరు చేత కొనిపోబడ్డాడు. 535 BCలో మొట్టమొదటి గుంపు వారు
తిరిగి యెరూషలేముకు రావటానికి జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చారు. జెరుబ్బాబెలు వచ్చిన తర్వాత 80 సంవత్సరాలకి ఎజ్రా రెండవ గుంపుతో మరలా వచ్చాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలకి నెహెమ్యా వచ్చాడు యెరూషలేముకు తిరిగి. జెరుబ్బాబెలు వచ్చిన తర్వాత ఎజ్రా రావటానికి ముందు అర్తహషస్త ఎక్స్రస్ అనేటువంటి రాజు, అతడే అహష్వేరోషుగా చెప్తారు, అతని యొక్క పరిపాలన కాలంలో ఈ ఎస్తేరు గ్రంథం యొక్క వివరాలు జరిగాయి. కాబట్టి సంవత్సరాలు మీరు నోట్ చేసుకోండి. దాని ప్రకారం మీరు లెక్కెట్టుకుంటే చాలా సులభంగా మీకే చరిత్ర అర్థమవుతుంది. ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే ఎస్తేరు గ్రంథం చరిత్ర జరిగిన తర్వాతనే నెహెమ్యా గ్రంథం యొక్క చరిత్ర జరిగింది. కానీ బైబిల్లో ఎస్తేరు కంటే ముందు నెహెమ్యా అది వ్రాశారు. కానీ చరిత్ర పరంగా చూస్తే సమయాల్లో నెహెమ్యా గ్రంథం ఎస్తేరు తర్వాత కాలంలో జరిగినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. మరలా చెప్తున్నాను చూడండి. యెరూషలేము పతనము, బబులోనుకు చెరగా వచ్చినటువంటి రెండవ గుంపు పూర్ణంగా వచ్చినటువంటిది 586 BC. 537వ సంవత్సరంలో మొదటి గుంపు వారు వెనుకకు తిరిగి యెరూషలేముకు వచ్చినారు. దేవుని యొక్క మందిరం సంపూర్ణమైనది 516 BC. యెరూషలేము మందిరం పునర్నిర్మాణం పూర్తయింది 516 BC. అహష్వేరోషు రాజు అయినటువంటి సంవత్సరం, అనగా ఎస్తేరు యొక్క భర్త అయినటువంటి అర్తహషస్తగా పేరు పొందినటువంటి అహష్వేరోషు పర్షియాకు రాజుగా అయినటువంటి కాలము 586 BC. తదుపరి వష్టి నిరాకరించింది, అందువలన ఎస్తేరు రాణి అయ్యింది. క్రీస్తు పూర్వం 479. ఎస్తేరు రాణి అయిన సంవత్సరం క్రీస్తు పూర్వం 479. హామాను యూదులను చంపాలని ఇచ్చినటువంటి ఆజ్ఞ 474 BC. హామాను చాలా ప్రముఖమైనటువంటి మంత్రిగా ఉండినాడు ఈ అహష్వేరోషు రాజునకు. తర్వాత పూరీము పండుగ, మొట్టమొదటి పండుగ, యూదులకు అతి ప్రాముఖ్యమైన పండుగ, విడుదల దొరికినటువంటి పండుగ 473 BCలో మొట్టమొదటి పూరీము పండుగ జరిగింది. కనుక ఈ విధంగా క్రానలాజికల్గా కాలపరమైనటువంటి వివరాలు మనం తెలుసుకోగలుగుతాం. తదుపరి ఈ యొక్క గ్రంథమును మనం విభజన చేస్తే 4 భాగాలుగా విభజన చేయాలి. దయచేసి రాసుకోండి. 4 భాగాలలో మొదటి భాగం ఎస్తేరు రాణి అవటం మొదటి 2 అధ్యాయాల్లో వ్రాయబడింది. యూదులు బెదిరించబడటం 3-4 అధ్యాయాల్లో వ్రాయబడింది. ఎస్తేరు యొక్క ప్రార్థన యూదుల కొరకు 5, 6, 7, 8 అధ్యాయాల్లో వ్రాయబడింది. యూదులు విడుదల 9, 10 అధ్యాయాలలో వ్రాయబడింది. అర్థమైంది కదండి. ఎస్తేరు గ్రంథం ఈ విధంగా 4 భాగాలుగా విభజించుకొనవచ్చును. ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటంటే దేవుని యొక్క సార్వభౌమికత, ప్రజల జాతి మధ్యలో కలిగినటువంటి భేదాలు, అలాగే దేవుని ప్రజలకు కలిగిన విడుదల, దేవుని యొక్క జ్ఞానము, దేవుని నామం పేరిట చేసేటువంటి పని. ఈ ప్రధానమైన అంశాల మీద ఎస్తేరు గ్రంథం వ్రాయబడుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి వాక్య ధ్యానములో ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి వచన ధ్యానాలు ప్రారంభించుకుంటూ ఎస్తేరు గ్రంథంలో ఎట్లా మనం ఈ 10 అధ్యాయాల చరిత్ర ఓవరాల్గా ఉందో ఒక చిన్న ఓవరాల్ వ్యూ మీకు ఇచ్చిన తర్వాత వచన ధ్యానాన్ని నేను ప్రారంభిస్తాను. దయచేసి యేసే పరిష్కారం ప్రేక్షకులైన మీరు యేసే పరిష్కారం యొక్క అద్భుతమైన పరిచర్యలలో పాలుభాగస్తులు కండి. గత సంవత్సరం 200 గ్రామ కూడికలు చేశాం. ఈ సంవత్సరం గ్రామ కూడికలతో పాటుగా ఏలూరు సిటీలో వీధి కూడికలను కూడా వాటితో పాటు అదే సమయంలో జరిగేటట్లుగా 2 బృందాలుగా మేము ఏర్పాటు చేసి ఇవాంజలిజం చేయటానికి ముందుకు పోబోతున్నాం. కనుక ఈ అద్భుత పరిచర్యలో మీ పాలు భాగం ఉంచమని నేను మనవి చేస్తున్నా. యేసే పరిష్కారం ఎస్తేరు ధ్యానాలకు ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రావాలని మనం చేస్తూ వాక్య ధ్యానం ఇక్కడ నిలుపుదల చేస్తున్నా. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా
ఎస్తేరు గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరములు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 104లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 104 మొదటి ప్రశ్న. సన్బల్లటునకు అల్లుడైన వాడు ఎవరు? సన్బల్లటునకు అల్లుడైన వాడు ఎవరు? రెండవ ప్రశ్న. టోబియాతో సంబంధము కలుపుకొనిన వాడెవడు? టోబియాతో సంబంధము కలుపుకొనిన వాడు ఎవడు? మూడవ ప్రశ్న. ఎవరి శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చెను? ఎవరి శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చెను? నాలుగవ ప్రశ్న. మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రిఫరెన్సు వ్రాయండి. మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రిఫరెన్సు వ్రాయండి. ఐదవ ప్రశ్న. దేవుని యొక్క సమాజంలో చేరకూడని వారెవరు? దేవుని యొక్క సమాజంలో చేరకూడని వారెవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. వేసే పరిష్కారము సువార్త కూడికలు. ఈ నెల 12, 13 తేదీల నందు జోగన్నపాలెంలో, 14, 15 తేదీల నందు వేగివాడ నందు, 16, 17 తేదీల నందు తడికలపూడి మరియు ముండూరు గ్రామాల్లో ఏర్పాటు చేశామండి. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే సువార్త కూడికలకు ప్రసంగికులు పాస్టర్ కె శ్యామసాగర్ గారు. సమయాన్ని పాటించి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. క్విజ్ రాసినటువంటి బిడ్డలను ప్రభు పేరిట జ్ఞాపకం చేసుకోనండి. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. మీరు కూడా వాక్యం చదివి ఆధ్యాత్మికంగా ఎదగాలని మేము మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఎస్తేరు గ్రంథం ప్రారంభించుకున్నాం, ముగించు వరకు మీ కృప దయచేయండి. గ్రామ కూడికలతో పాటు వీధి కూడికలు కూడా మేము ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం. ఆయన విస్తారమైనటువంటి పరిచర్యలో మీ కృపా సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ రాత్రికాల సమయం మా ప్రేక్షకులందరినీ దీవించమని యేసయ్య పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.